నమస్కారం, నేను రాజు. తాండవ న్యూస్కి స్వాగతం. ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమ విశేషాలు మా ప్రతినిధి నివేదికలో చూద్దాం. ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణం ఘనంగా జరిగింది. రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని అర్చకులు మంత్రికి బహుకరించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళ్యాణ వేదిక వద్ద కోలాటం, భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి వెంకటసాయి గాయత్రి చేసిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ నృత్య కళాకారులను మంత్రి అనిత అభినందించి సత్కరించారు. మహిళల మధ్య కూర్చొని ప్రదర్శనలు తిలకిస్తూ చిన్నారులతో ముచ్చటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. మంత్రి అనిత ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆమె స్వయంగా భక్తులకు మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ సాక్షాత్ కలియుగ దైవం శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెలసినటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ మొదటి పాదం మోపాడండి. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం అది. ఎక్కడ స్వామి విహరిస్తున్నప్పటికీ ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఈ క్షేత్రానికి వచ్చి నిద్రించడం స్వామికి ఇప్పుడు ఆనవాయితీ. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం అదేనండి. అదేంటి ముఖ్యంగా ఇక్కడ. అందుకే ఇక్కడికి ఇప్పుడు లక్షలాది మంది భక్తులు రావడం, స్వామిని దర్శించుకోవడం. ఒక్కసారి ఇక్కడ అడుగుపెట్టిన భక్తుడికి కోరికలు తీరిన వల్ల మళ్ళీ 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వస్తారండి. అంత వైభవం ఉన్నటువంటిది. అలాగే 15 రోజుల పాటు జరిగే ఈ తీర్థం మరి ఎప్పుడు కూడా ఇక్కడ మసాలా దినుసులు, సామాన్లు కూడా అమ్ముతారు. సుమారు 15 రోజుల పాటు కొత్త వరకు ఈ తీర్థం జరుగుతుందండి. నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో వెలిసిన కలికి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకి ఈరోజు లక్షలాది మంది భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి కొండపైకి 2 గంటల నుంచి కూడా అభిషేకాలకి, అర్చనలకి చాలా భక్తులు పోటెత్తి ఉన్నారు. దాదాపుగా 1,500,000 జనం మార్నింగ్ 2 గంటల నుంచి 10 గంటల వరకు కూడా 1,500,000 జనం వచ్చారు. ఇప్పటి సాయంత్రం వరకు కూడా 3 లక్షల జనం వస్తారు. ఈ కార్యక్రమం చేయడానికి టీడీటీ ప్రత్యేకించి ఒక ప్యాకేజ్ ఇచ్చి దగ్గరుండి టీడీటీ ఆధ్వర్యంలోకి ఈ దేవాలయం వెళ్ళిపోయింది కనుక ప్రత్యేకించి టీడీటీ వాళ్ళు ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ గారు ఉత్సవాలు ఈ రోజు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి.